ఇంతకీ రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్ అని కాదు. యాక్చువల్లీ ఈ పదాన్ని ఫారిన్ కంట్రీస్‌లో పోలీసులైతే వాడుతూ ఉంటారు. మరింతకీ ఈ రిప్ అనే దానికి అర్థం ఏంటంటే రైడ్ చేయడం లేదా సీజ్ చేయడం. అలాగే ఈ 2026 సంవత్సరంలో ఇప్పటివరకు చాలా తక్కువ సినిమాలైతే రిలీజ్ అయినాయి. మరి అందులో ఈ 'రిప్' అనే సినిమా ఒకటి. ఒక యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో అయితే ఈ సినిమా అయితే మనకు రిలీజ్ అయింది. ఈ సినిమాలో మనకు మెయిన్ లీడ్‌గా బెన్ అఫ్లెక్ మరియు మ్యాట్ డేమన్ నటించారు. ఈ సినిమాని జో కార్న్‌హన్ తీశారు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మెయిన్‌లీ మన ప్రపంచంలో చాలా తక్కువ డైరెక్టర్స్ అయితే ఈ విధంగా తీయగలరు. ఈ సినిమాలో స్టోరీ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. మయామి పోలీసులకు సంబంధించిన కెప్టెన్‌ని కొంతమంది చాలా దారుణంగా అయితే చంపేస్తారు. కానీ అదే పోలీస్ బృందంలో ఉన్న మన డ్యూయల్ హీరోస్ ఆమె చావుకి కారణమైన వాళ్ళని పట్టుకున్నారా లేదా అనేది మెయిన్‌గా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం అయితే చేశారు. సో, ఈ సినిమా ఏదో ఓవర్ ది టాప్ నెక్స్ట్ లెవెల్ సినిమా అని ఏం చెప్పట్లేదు నేను. కానీ సినిమాని మాత్రం మిస్ అవ్వద్దు. అదొక్కటి చెప్పగలను. ఎందుకంటే సినిమాలో ఎన్నో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. సో, ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. ఒకవేళ చూసిన వాళ్ళైతే ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్‌లో తెలియజేయండి. నేనైతే ఈ సినిమాని ఫ్రీగా మూవీ రూల్స్ అనే వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకొని చూసా. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.